శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఈ పవిత్రమైన శ్రీరామ క్షేత్రంలో రామాయణ ఉపన్యాస లహరిలో నాకు కొంచెం అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ శతథా నమస్కరిస్తూ, పద్య సారస్వత పరిషత్ అధ్యక్ష కార్యదర్శుల వారు లక్ష్మీ నరసింహారావు గారు, అలానే చీమకుర్తి వారు, అలానే మిగిలిన కార్యవర్గ సభ్యులు, ఈ దేవాలయ నిర్వహణ బృందం అంతాను, అలానే వినడానికంటూ వచ్చినటువంటి శ్రీరామ స్వరూపాలందరికీను నమస్కరిస్తూ, లవకుశులు అనగానే ఏం చెప్పాలి అన్నది నాకు తెలియలేదు. పెద్దగా చదువుకున్న వాడిని కాదు, ఏదో జువాలజీ చెప్పడం అని అంటే అది చదివి 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 దాంట్లోనే ఉన్నవాడిని. వృత్తి వేరు కాబట్టి ఇక్కడ వస్తూ ఉన్నటువంటి పెద్దలందరూ కూడాను సాహిత్యపు లోతులని తరచి చూసినటువంటి వాళ్ళ ముందు మరి ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఇక్కడికి వచ్చినా సరే కొంచెం గుండె దడ పెరుగుతుంది. ఎందుకంటే పెద్దల ముందు మాట్లాడుతున్నాం, కాస్త కూస్తో బీపీ కూడా పెరిగి మళ్ళీ తగ్గుతుంది అనుకోండి, అది వేరే విషయం. మరి లవకుశుల చరిత్రం అని అంటే అంత ప్రసిద్ధం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనలో శ్రీరామాయణం పారాయణం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే యుద్ధం కాగానే అదిగో ఆ రాముణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టేసి మంగళం చెప్పేసి ఆపేస్తాం. మళ్ళీ పారాయణ తీసుకున్నామంటే బాలకాండకి వెళతాం తప్ప ఆ 7వది ఉన్నది కదా ఉత్తరకాండం, దాని జోలికి అంతగా సాధారణంగా మరి వెళ్ళడం లేదు. సాహిత్యంలో అంటే సాహితీ వ్యాసంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఏదో విమర్శకులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు చదువుకుంటున్నారేమో కానీ చదువుతున్నారు ఏమో కాదు. మామూలుగా రామాయణ భారత భాగవతాలు పురాణేతిహాసాలు చదువుకుంటున్న వాళ్ళు ఎవరు కూడాను ఉత్తరకాండని అంతగా ఆదరించటం లేదు. అసలు ఉత్తరకాండ వాల్మీకి మహర్షి రాశారా, పెద్ద సందేహం, పెద్ద వివాదం కూడా. అందులో ఉన్నటువంటి ఘట్టాలు కూడా అలాగే ఉన్నాయి, కొన్ని అక్కడక్కడ శంభు కవత లాంటివి. మిగిలినటువంటి 6 కాండలలో వాల్మీకి రచించినటువంటి తీరుతెన్నులు వేరని, ఉత్తరకాండలో ఉన్నటువంటి లయ వేరని, పదాల పొహళింపు వేరని, ఏవో తేడాలని వాటిని పట్టుకుని మనం విమర్శిస్తూ ఉంటాం. అందువల్ల లవకుశుల గురించి మాట్లాడాలి అని అంటే ఏం మాట్లాడాలి? ఒక్క తెలుగు జాతి పుణ్యమా అని ఆయన ఎన్టీ రామారావు గారి సినిమా మాత్రం గుర్తుకొచ్చింది. ఇక ఆ కథనే నేను మీ ముందు చిలక పలుకుల్లాగా చెప్పాలి అనుకుంటున్నాను అంతే. అంతకు మించి ఇక లోతులకి వెళ్ళే సామర్థ్యం నాకు లేదు. మరి లవుడు ఏం చేశాడు, కుశుడు ఏం చేశాడు
అని అంటే ఇద్దరికి పట్టాభిషేకం చేశారు. చివరలో కుశుడికి కుశవతి నగరాన్ని ఇచ్చారు, లవుడికి లవపురం అనేటటువంటి దాన్ని ఇచ్చారు. దురదృష్టవశాత్తు రెండు కూడా ఇప్పటి పాకిస్తాన్లో ఉండిపోయాయి. రావల్పిండి ఆ ప్రాంతం అంతా కుశుడిదైతే లాహోర్ ప్రాంతం అంతా కూడా లవుడిది. వాళ్ళక్కడ ఎలా పరిపాలన చేశారు, జనరంజకంగా రఘువంశీ ఖ్యాతిని ఎలా నిలిపారు అన్నటువంటిది చారిత్రక ఆధారాలు అయితే మనకేం కనిపించవు. మరి పోనీ రఘువంశంలో చూసుకుందామా అని అంటే కాళిదాస మహాకవి కుశుడి పరిపాలన వర్ణించినంతగా లవుడి రాజ్య పరిపాలన వివరించినట్లుగా నాకు తెలియలేదు. ఇంకా తరచి చదువుకోవలసి ఉంది, నేను ఉన్నదేమో నాకు తెలియదు. మరి ఇక జనసామాన్యంలో లవకుశుడు అని అంటే కేవలం ఉత్తరాఖండ్లో రామచంద్రుడికి పట్టాభిషేకం అయిన తరువాత ఆయన పరిపాలన ఎలా జరుగుతోంది అన్నది గమనించుకుంటూ, జనవాక్యం శిరోధార్యం కాబట్టి అందున రాజధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉన్నవాడు కాబట్టి సీతాపరిత్యాగం చేయాల్సి వచ్చింది. సీతాపరిత్యాగం లక్ష్మణుడికి అప్పచెప్పి సీతమ్మ వారిని వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గరలో గంగానదీ తీరంలో వదిలిపెట్టి రమ్మని ఆదేశించి, మరి రాముడు ఎంత బాధపడి ఉంటాడు ఊహకు అందదు. అంటే నాబోటి వాళ్ళు మాట్లాడితే రామరాజ్యం రామరాజ్యం అంటాం కదా, కానీ నిండు గర్భిణి అయినటువంటి ధర్మపత్నిని అడవులకి వెళ్ళగొట్టినటువంటి రాముడు ఏమి రామణీయకత, ఇది కదా నా ప్రశ్న. మరి రాముని యొక్క అంతరంగాన్ని వాల్మీకి మహర్షి ఏమైనా చిత్రించారా, లోపల కొన్ని వ్యంగ్యంగానైనా చెప్పారా అంటే అక్కడక్కడ వెతుక్కోవాల్సి వస్తుంది. మరి ఈ పరిత్యాగ ఘట్టంలో ఆయన ఎంత వ్యథ చెంది ఉంటారు. రాజధర్మం ఎప్పుడు కూడాను వైయక్తిక ధర్మానికి మించిందే. రెండింటి మధ్యన ఘర్షణ అంటూ తల ఎత్తితే తప్పనిసరిగా రాజధర్మాన్ని అనుష్ఠించవలసిందే తప్ప వైయక్తికంగా వ్యక్తిగతంగా నాకు ఇంత నష్టం కలుగుతుందని కానీ, నాకు ఈ క్లేశం వస్తుందని కానీ, నాకు ఈ ఖేదం కలుగుతుందని కానీ రాజుగా, తదాపి ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి వాడుగా, ఆ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి వాడుగా రాముడు ఇంకొక రకంగా ఆలోచించటానికి లేదు. అందుకే రామరాజ్యం అని ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ఇక్కడ లవకుశుల వృత్తాంతాన్ని నిమిత్తంగా చేసుకుని మరి ఆ ఉత్తరాఖండలో వాల్మీకి మహర్షి రామచంద్రుని కథను ఎలా చెప్పుకుంటూ వచ్చారు అన్నది కొంచెం పరామర్శించే ప్రయత్నం చేస్తాను. మరి అలాగే లవకుశులు అనగానే తప్పనిసరిగా ఒక మహాకవి గుర్తు రావాల్సిందే. ఆయన భవభూతి. నిదర్శనాలు నేను చెప్పలేను, కానీ భవభూతి మహాకవి అచ్చమైన తెలుగువాడు అని మా గురుదేవులు ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు చెప్పారు. వారేవో నిదర్శనాలు వారి ప్రసంగాల్లో కొన్ని చూపించారు. అవన్నీ నేను ఇప్పుడు ఇక్కడ ప్రస్తావన చేయటం లేదు. అచ్చమైన తెలుగువాడట భవభూతి మహాకవి. భవభూతి అనగానే నేను ఇంకొక మాట కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తాను ఈ సభ ముందు. పట్టాభిషేకం యుద్ధం అయిన తర్వాత పట్టాభిషేకానికి నేరుగా ఎందుకు వెళ్ళిపోతున్నాం అంటే అక్కడ పరిత్యాగం ఉన్నది కాబట్టి, దుఃఖం ఉన్నది కాబట్టి, అటు రామచంద్రుడు కానీ ఇక్కడ సీతమ్మ కానీ పడినటువంటి ఖేదం అంతా మన అనుభూతిలోకి వస్తుంది కాబట్టి, దాన్ని భరించడం మన వల్ల కాదు కాబట్టి అని పక్కకి తప్పించేస్తున్నాం.
సుమారుగా 2002 ప్రాంతాల్లో సకృత్తుగా ఉత్తర రామచరిత్రం ప్రసంగ పాఠాన్ని మా గురుదేవులు అన్నారు కదా, కిరాల వారి ప్రసంగ పాఠం ప్రింట్ వేశారు. నేను అది పట్టుకుని చదవడానికి మొదలుపెట్టాను. అప్పుడు మా టీచర్ గారు నాగలక్ష్మి గారు అని నాకు చాలా నేర్పించినటువంటి ఆవిడ, ఒరే నీకెందుకురా ఉత్తర రామచరితం అన్నారు. అని చదవద్దులే ఇప్పుడు అన్నారు. ఏం చేత అనంటే ఒక్కటే భావం, అది దుఃఖపూరితమైనటువంటిది అని. కానీ మరి సాధకులుగా మనం ఎదగాలి అనుకుంటున్నప్పుడు ఈ సుఖాన్ని ఆ దుఃఖాన్ని సమానంగా తీసుకోవాలి కదా, తీసుకోమనే కదా మరి భగవద్గీతలో పరమాచార్యుడు జగదాచార్యుడైనటువంటి శ్రీకృష్ణస్వామి చెప్పింది. అంచేత వాల్మీకి ఉత్తరకాండని కానీ, భవభూతి ఉత్తర రామ చరిత్రాన్ని కానీ, కంకంటి పాపరాజు గారి ఉత్తర రామాయణ కావ్యాన్ని కానీ తెలుగువారమైనటువంటి మనం తప్పనిసరిగా చదవాల్సిందే, చదివి తీరాల్సిందే అన్నటువంటిది నేను మీ ముందు పెడుతూ ఉన్నటువంటి నాకు కలిగిన భావన. ఏం చేత అనంటే ఒక జీవితాన్ని ఆధ్యాత్మిక సాధనకు వేదికగానో మార్గంగానో మనం తీసుకునేటట్లయితే అందులో కలిగేటటువంటి ఎన్ని ద్వంద్వాలనైనా సరే వాటిని సహించాలి. ఆ సహించడానికి కావలసినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఇదిగో ఇలాంటి సాహిత్యమే అందిస్తుంది. ఇక ఉత్తరాఖండ మొదలవుతూ ఉండగా కథ ఏంటక్కడ, రామచంద్రుడికి ఆయన దగ్గరికి మునులందరూ వచ్చారు, అన్ని దిక్కుల్లోంచి వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు పిచ్చాపాటి మాట్లాడుతూ వచ్చారు. రామచంద్రుణ్ణి పొగిడారు, ఆయన యొక్క ధర్మ పరిపాలనని ప్రశంసించారు. ఈ రాక్షసులంతా వాళ్ళ సంహారానికి జరిగినటువంటి పూర్వరంగం అంతా రాముడికి వివరించి చెప్పారు. చెప్పిన తర్వాత ఆ చెప్తూ ఉన్న మాటల్లోనే అగస్త్యుడు రామచంద్రుడికి నువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివయ్యా అని చెప్పి గుర్తు చేశాడు. భవాన్ నారాయణో నామ శంఖచక్ర గదాధర. అయితే ఈయన ఎప్పుడు నేను దశరథ పుత్రుడైనటువంటి రాముణ్ణే అని కదా ఆయన భావన. ఆత్మానం మానుషం మన్యే అని ఆయన మాట. ఆ తరువాత వసంతం వచ్చింది. వసంతం వచ్చిన తరువాత సీతారాములు అలా హాయిగా కాలం గడుపుతూ ఉండగా ఆవిడ గర్భిణి అన్నటువంటి విషయం తెలిసింది. ఈ మాటల్లో ఆ మునులందరూ కూడాను రాముడికి ఆజ్ఞ ఇచ్చారు, సలహా కూడా కాదు. ఏమి ఆజ్ఞ అంటే గర్భిణి అయినటువంటి సీతాదేవి ఏం అడిగితే అది కాదనక తీర్చు. మరి భవిష్యత్ కథారంగానికి ఈ మునులు మొదలుపెట్టినట్ల సంకల్పము బీజావాపనం చేసినట్ల అలానే రామచంద్రుడు కూడా ఆయన ఒక మాట అన్నాడు, మళ్ళీ వస్తుంది. ఒక సాధకుడైనటువంటి వాడు తన ధర్మాన్ని నిష్ఠగా అనుసరిస్తూ ఉన్నటువంటి వాడు యథాలాపంగా ఒక మాట అన్నా ఆ మాటని అర్థం అనుసరిస్తుంది. రాముడు ఏమన్నాడో చూద్దాం. ఏం కావాలో కోరుకో అన్నాడు సీతాదేవితోటి. ఆవిడేమడిగింది? సారంగీ శిశుకోటి దప్పి పులి తీర్పను సింహపోతశ్రమం వారన్ దంతికరాంబవుల్ నిగుడజేయన్ నుంచు భాగీరథీ తీరారణ్యములను వసించు ముని పత్నీ శ్రేణి తోడన్ ఫలాహారంబులుగొని ఒక్కనాడు మెలగన్ ప్రాణేశ వాంఛించెదన్. ఏం లేదు, గంగానది తీరంలో అక్కడంతా ముని ఆశ్రమాలు ఉన్నాయి కదా,
సకల ప్రాణులు కూడా సహజమైనటువంటి జాతి వైరాన్ని మరచిపోయి ప్రవర్తిస్తూ ఉంటాయి కదా. అంత సత్వ సంపద నిండినటువంటి ప్రదేశంలో ఆ మునిపత్నులతో పాటుగా కలిసి ఒక్కరోజు ఉండాలి అని నాకు కోరికగా ఉంది అని చెప్పి అన్నదావిడ. ఇంతలో ఏంటి, తాను ఇన్నాళ్ళు కూడాను ఆ మిగిలినటువంటి పౌర జానపదులతో కానీ వేగుల వారితో కానీ సరిగా మాట్లాడలేదు అని చెప్పి రాముడు అనుకున్నాడు. యథాప్రకారం ఆంతరంగిక సమావేశం అనుకుంటానది. ఆ వేగుల వాళ్ళని, బహుశా భద్రుడు అనుకుంటాను ఆయన పేరు, దుర్ముఖుడు అన్నారు. భద్రుడే కానీ దుర్ముఖుడు. మరి చెడ్డ వార్త చెప్పేటటువంటి వాడు సుముఖుడు ఎలా అవుతాడు? దుర్ముఖుడే. ఇక కథ మీకు తెలిసిందే కదా. లక్ష్మణుణ్ణి పిలిచాడు, అదిగో అక్కడ దింపేసి రా అన్నాడు. లక్ష్మణుడు బాధపడ్డాడు. అంతలోనే సుమంత్రుడు రథం సిద్ధం చేశాడు. రామచంద్రుడికి నేనంటే ఎంతటి ప్రేమ అని సీతమ్మ తల్లి అనుకున్నది. నోట్లో ఉన్న మాట నోట్లో ఉండగానే రథం సిద్ధం చేశారు. ఒకరోజే అనుకోండి గ్యాప్. నన్ను ముని వాటికలకు పంపిస్తూ ఉన్నారు, నేను అడిగింది కాదనలేదు. ఇలా మురిసిపోయింది ఆవిడ, ముచ్చట పడింది. సరే, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, లక్ష్మణుడికి విషయం చెప్పక తప్పదుగా. ఆయన ఎలానో చెప్పాడు. ఇక్కడ రఘువంశంలో సీతాదేవి మాటలు రెండింటిని మాత్రం మనం పట్టించుకోవాలి. వాచస్త్వయా మద్వచనాత్ స రాజా వన్హౌ విశుద్ధామపి యత్ సమక్షం మాం లోకవాద శ్రవణాదహాసి శృతస్య కిం తత్ సదృశం కులస్య. నేను అగ్నిపూతనని కదా, మరి ఇక్ష్వాకు వంశం ఉత్తమ కులజులకు నెలవైనటువంటిది కదా. ఆ వంశంలో పుట్టి ధర్మ అనుష్ఠానానికి మారుపేరుగా నిలిచినటువంటి నీ వంటి వాడికి ధర్మపత్నిని త్యజించటం తగునా? ఇది సీతమ్మ వారి ప్రశ్న. జవాబు ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్తారు? ఆవిడే సమాధానం పెట్టుకుంటోంది. కళ్యాణ బుద్ధవా తవాయం న కామచారో మయి శోకనీయ మమైవ జన్మాంతర పాతకానాం విపాక విస్ఫూర్చ ధుర ప్రసహ్య. ఆహా, కాదు కాదు, రామచంద్రుడు ఆయన కామచరుడు కాదు. ఆయన నిరంతర కళ్యాణ బుద్ధి. ఇది ఇలా ప్రాప్తించింది అని అంటే నా పూర్వజన్మ ప్రారబ్ధం తప్ప మరి ఇంకొకటి కారణం కాదు అని తనకు తాను సమాధాన పెట్టుకుని సీతాదేవి తనకు తానే కర్తవ్య బోధ చేసుకుంది. ఏంటి? ఆవిడ తనకు తాను నిర్దేశించుకున్నటువంటి కర్తవ్యం ఏంటంటే, ఇంతసేపు మాట్లాడింది. ఈ మాటలన్నీ కూడా మనకి కనకంటి పాపరాజు గారి ఉత్తర రామాయణంలో బాగా తెలుస్తాయి. మాటలు ఎలా ఉంటాయి అని అంటే, సూటిగా ఒక శూలం తీసుకుని సరిగ్గా గుండెలో గుచ్చినట్టుగా ఉంటుంది. అలాంటి మాటలు మాట్లాడింది ఆవిడ. అవన్నీ నేను ఇక్కడ చెప్పడం లేదు, ఈరోజే కదా కళ్యాణం అయ్యింది. ఏవేవో మాట్లాడాను నేను. వగపున తోచినన్నీయు నవారణ బల్కితిగాక భక్తకున్ జగదపవాదమున్ గడప శక్యమే వియోగమగ్నతను తెగువకు సొచ్చి రాము జననిందుతు చేయుదునే తదాజ్ఞ ఎల్లగతుల పూని కానల మెలంగెద మేముగలంత కాలమున్ అని తనకు తాను ఈ శరీరం ఉన్నంత వరకు కూడాను రామాజ్ఞ ఏదో అది
ఎల్ల గతుల అన్ని రకాలుగా త్రికరణ శుద్ధిగాను ఆచరిస్తాను అని చెప్పి ఆవిడ తనకు తను చెప్పుకున్నది. ఏడ్చింది సరే, మరి సీతాదేవికి కర్తవ్యం ఏంటి ఇక్కడ అంటే రఘువంశాన్ని నిలబెట్టమన్న కర్తవ్యం ఒకటి ఇంకా ఆవిడకున్నది, తీర్చాల్సినటువంటి బాధ్యత. పోయి గంగలో దూకుతానంటే ఎలాగా, కుదరదు కదా, కర్తవ్య లోపం అవుతుంది. అలానే ఆత్మార్పణం అన్నటువంటిది బాధ్యత తీర్చుకోకుండా తన ధర్మం ఏదో దాన్ని నిర్వర్తించకుండా నేను ఈ శరీరాన్ని వదిలేస్తాను, త్యాగం చేస్తాను అని అంటే అంతకంటే మహాపాతకం ఇంకొకటి లేదు. ఆ పడేటటువంటి నరకాదులు ఏవి అన్నటువంటిది అందులోంచి ఉద్ధరణ ఎప్పుడన్నది చెప్పలేము. అందుకనే మనోదార్ఢ్యాన్ని అవలంబించినటువంటి సీతమ్మ తల్లి మనకి ఇక్కడ ఆదర్శంగా నిలుస్తోంది అంటాను నేను. దుఃఖిస్తోంది సరే, ఎంత దుఃఖం ఉన్నా కానీ అందులో కర్తవ్యం మనకి స్ఫురింపచేస్తూ ఉంటాడు స్వామి. దాన్నే మనం అంతర్వాణి అంటుంటాం. అది ఎప్పుడూ స్ఫురిస్తూ ఉంటుంది. ఆ స్ఫురణే దైవం. మంచి చెడ్డ నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడు, ఏది విధి కాదు నిర్ణయించుకోవలసి వచ్చినప్పుడు, ఏది కర్తవ్యము ఏది కాదు నిర్ణయించుకోవలసి వచ్చినప్పుడు, ఏది చేయవలసినది ఏది చేయదలచినది, ఈ రెండింటి మధ్యన మనం నిర్ణయించుకోవలసి వచ్చినప్పుడు అంతర్వాణి ఒకటి లోపలి నుంచి వినిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం వినాలి, వినిపించుకోవాలి, తదనుగుణంగానే నడుచుకోవాలి. అప్పుడు మనం ఏ ప్రయోజనంతో అయితే ఈ దేహాన్ని తీసుకుని వచ్చామో అది తప్పనిసరిగా నెరవేరుతుంది. దానిలో ఆ కర్తవ్యంలో లోపం జరగదు. జీవునిగా మనం ఒక మెట్టు ఎక్కడానికి ఈ కర్తవ్య ఆచరణము, అదే అర్థాత్ ధర్మాచరణము మనకి సహకరిస్తుంది. అది ఇక్కడ సీతమ్మ తల్లి చూపించింది. ఆ తర్వాత మరి రాముడు నిర్దయుడు కదా, ఆయనకి దయ ఎక్కడిది? నిండు గర్భిణి అయినటువంటి భార్యని అడవులకి పంపించినటువంటి రాముడా? ఇక ఇంతలోకి ఏం జరిగింది అని అంటే శంభూకవధ వృత్తాంతం ఒకటి ఉన్నది కదా. ఇది కల్పితమా లేకపోతే నిజంగా జరిగిందా? నమ్మితే పూర్తిగా నమ్మాలి, అంతే. నమ్మలేదు అనుకోండి, విని ఊరుకోవటమే. అందులో ఇక్కడ ఒక వ్యక్తిని చంపితే అక్కడ ఒక వ్యక్తి పునరుజ్జీవితుడవుతాడు. అదేలాగా మన తార్కిక జ్ఞానానికి అది అందదు. కానీ సాధ్యమే అన్నటువంటిది దివ్య జ్ఞానం చెప్పేటటువంటి విషయం అది. సరే, మరి శంభూకుడు శూద్రుడా? ఏమో శూద్రుడు అన్నారు. మరి శూద్రుడు తపస్సు చేయకూడదా రామరాజ్యంలో? అంతటి ధర్మవర్తనులైనటువంటి రాముడు శంభూకుణ్ణి చంపడానికి పుష్పక విమానం ఎక్కిపోవాల్సిన పని ఏంటి? రామరాజ్యంలో శూద్రుల తపస్సుకు స్థానమే లేదా? అర్థం కాని విషయం. దాన్ని అలాగా తీసుకుంటే మరి శబరి చేసినటువంటి అర్చనంతా స్వీకరించాడుగా స్వామి. మతంగముని ఆశ్రమానికి వెళ్ళాడు కదా, అక్కడ వాళ్ళకి కావలసినటువంటి ఉత్తమ లోకాలని ప్రసాదించాడు కదా. అవన్నీ ఉన్నటువంటి వాడు, అంత చేసినటువంటి వాడు ఈ శంభూకుణ్ణి చంపడానికి వెళ్ళటం ఏంటి? అది కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రాముడు ఎప్పుడైనా ధనుస్సు కదా ఉపయోగిస్తాడు. ఇక్కడ పెద్ద కత్తి పట్టుకుని వెళ్ళాడు, కృపాణం పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళినటువంటి వాడు శంభూకుణ్ణి తల నరికి వేశాడు, తెగటార్చాడు. తెగటార్చిన తరువాత శంభూకుడికి దివ్య దేహం ఒకటి వచ్చింది. ఆ తర్వాత శంభూకుడు రాముడితోటి మాట్లాడటం, ఆ తర్వాత దండకారణ్యంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళమని ఆయన చెప్పడం. సరే, రాముడు కూడాను కొంచెం ఆ దండకారణ్య ప్రాంతాలలో విహరించటం, ఇదొకటి ఉన్నది.
రాముడి బాధని పట్టుకోవడానికి తగిన మాట ఒకటి ఇక్కడ దొరుకుతుంది చూడండి. భవభూతి ఉత్తరరామ చరిత్రంలో, హే హస్త దక్షిణ మృతస్య శిశో ద్విజస్య జీవాతవే విసృజ శూద్రమునో కృపాణం రామస్య బాహురపి నిర్భర గర్భ భిన్న సీతానివాసన పటో కరుణాకుతస్తే. నిండు గర్భిణి, కఠోర గర్భమైనటువంటి ధర్మపత్నిని అడవులకు పంపిన రాముడా నీకు దయ ఎక్కడిది? దక్షిణ హస్తమా, ఓ కుడి కర్రమా, ఇదిగో వీడిని తెగవేయి అని అన్నాడు రాముడు. ఆ సందర్భంలో భవభూతి ద్వారా పలికినటువంటి మాట అది. మన నెల్లూరు వారే కదా వేదం వారు. కుడి కర్రమా, శూద్ర ముని మీద విడు కృపాణి, విప్రబాలుడు మృతుడు జీవించు కొరకు కరుణ నీకేడా, దయ నీకెక్కడిది? దుర్భర గర్భ భిన్న సీత తరిమిన రాముని గాత్రమునకు. ఆయన మనస్సు సంగతి సరే, ఆయన దేహానికి కూడా దయలేదు. కుడి చెయ్యి, కుడి కర్రమా, అదిగో ఆ శంభూకుణ్ణి వధించు అని చెప్పి రాముడు అన్నాడు. ఎంత లోపల పొడుస్తూ ఉండేటటువంటి బాధ ఉంటే తప్ప ఈ మాట వస్తుంది అన్నది మనం ఆలోచించుకోవాల్సిందే, అనుభూతి చెందవలసిందే. ఆ తర్వాత అశ్వమేధ ఘట్టం, సీతాదేవి భూమిలోకి వెళ్ళటం, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇక్కడ నేను లవకుశులను గురించి కదా ప్రస్తావన చేయాలి. వాల్మీకి రామాయణంలో ఏమున్నది అని అంటే, అశ్వమేధ చేసినటువంటి సందర్భంలో లక్ష్మణుడు సీతమ్మ వారిని విడిచిపెట్టాడు కదా గంగా తీరంలో. గంగా తీరం అన్నారు కానీ అది వాల్మీకి ఆశ్రమానికి దగ్గరగా ఉన్నది. ఆవిడ ఓని ఏడుస్తూ ఉంటే, పెళ్ళుబికిన శోకంతో గొంతెత్తేలా ఏడుస్తూ ఉంటే వాల్మీకి శిష్యులను, ఆ మునిబాలకులు వాళ్ళంతా కూడా చూసి అక్కడ ఎవరో ఏడుస్తూ ఉన్నారని వాల్మీకి చెబితే ఆయన వచ్చి తీసుకెళ్లారు. వాల్మీకి రామాయణం ప్రకారంగా అయితే ఆయన రామపత్ని అనే ఆశ్రమంలో పరిచయం చేశారు. వాళ్ళని లవకుశులను పెంచారు, వాళ్ళకి రామాయణం అంతా నేర్పించారు. అశ్వమేధం జరుగుతూ ఉన్నప్పుడు వాల్మీకి మహాముని శిష్యులతో సహా అయోధ్యకు వచ్చారు. ఎక్కడ వీలైతే అక్కడ వీధి ప్రక్కన నాలుగు కళ్ళ మంటపాలు అంటామే, మనకి నెల్లూరులో కూడా ఉన్నాయి. 4 వీధుల కూడళ్లలో ఎక్కడ వీలైతే అక్కడ రామకథను గానం చేయండి అని వాళ్ళకి ఆయన ఆజ్ఞ ఇచ్చారు. ఎవరు ఏమిచ్చినా, పత్రం ఇచ్చినా, ఫలం ఇచ్చినా, దక్షిణ ఇచ్చినా తీసుకోవద్దు అని కట్టడి కూడా చేశారు. ఇక లవకుశుల గానం మనకి తెలిసిందే కదా. రాజాంతఃపురం చేరారు వీళ్ళు. రామకథ గానం అక్కడే జరుగుతూ వచ్చింది. రాముడు విన్నాడు. వీళ్ళిద్దరూ నా వాళ్లే అని ఆయనకి లోపల తెలుస్తూ ఉన్నది. మరి సాక్ష్యము తర్వాత ఘట్టం మీకు తెలిసిందే. రాముడు సుమారుగా 18,000 ఆనాటి, ఏం చెప్పాలో నాకు తెలియలేదు, కరెన్సీ అనుకుందాం, ఇచ్చారు. వాళ్ళు తీసుకోలేదు. ఆ తర్వాత సీతాదేవి భూగర్భంలోకి వెళ్ళిపోవడం అది కదా. అక్కడి నుంచి ఉత్తర రామాయణంలోకి వద్దాం, ఉత్తర రామ చరిత్రంలోకి వద్దాం. ఉత్తర రామ చరిత్రం మరి నాటకం కదా. ఇక్కడ వాల్మీకి మహర్షి చిత్రించినటువంటి ఉత్తరకాండలోని రాముడు భార్యని పంపించేసి ఆయన హాయిగా రాజ్యం చేసుకుంటున్నాడు. ఆయనదేం పోయింది? అంతఃపురంలో ఏకాంతంగా ఏమి విలపిస్తున్నాడు అన్నది వాల్మీకి చిత్రించలేదు. ధీర గంభీరంగా సింహాసనం మీద కూర్చున్న రాముడు మాత్రం అందరికీ కనిపిస్తున్నాడు. మరి అదేలాగా ఆయన మనస్థితిని పట్టుకోవటం, లవకుశుల వాళ్ళ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఉదాత్తతని,
ఉద్ధదని పట్టుకోవటం ఎలా అంటే కొంచెమైనా ఉత్తర రామచరిత్రం చదువుకోవాలి అన్నది నాకు అనిపించే మాట. అది 7 అంకాల నాటకం మనకి తెలిసి. సీతా పరిత్యాగం చేసినటువంటి రాముడు అన్నిటికంటే ఒక్క విషయానికి బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డారు అని అంటే, ఇదంతా అయిన తర్వాత రామ పట్టాభిషేకము, రామరాజ్యము అదంతా మనం కీర్తించుకోవటము ఇదంతా జరుగుతూ ఉండగా ఋష్యశృంగ మహర్షి ఒక సత్రయాగం తలపెట్టారు. నేను భవభూతి ఉత్తర రామచరిత్రంలోంచి మాట్లాడుతున్నాను. ఆ సత్రయాగానికి అయోధ్య అంతా కూడా తరలి వెళ్ళింది. ప్రముఖులంతా ప్రత్యేకించి వెళ్ళినటువంటి వాళ్ళు, మనం చెప్పుకోవలసినటువంటి వాళ్ళు అరుంధతి వశిష్ఠులు వెళ్ళారు, కౌసల్యాది రాజమాతలంతా వెళ్ళారు. యాగం అంటే 7 రోజుల, లేకపోతే 12 రోజుల, నెల రోజుల, 40 రోజుల? సత్రయాగం అన్నటువంటిది ఆ కాలంలో ఆ యుగ ధర్మం ప్రకారం 1000 సంవత్సరాలు జరిగేదిట. కనీసం 100 సంవత్సరాలు, కనీసం 10 సంవత్సరాలు జరిగేది. ఆ సత్రయాగంలో మనకి తత్వాన్ని విప్పి చెప్పడానికి అదే పనిగా చెప్తూ ఉంటే కుదరదు కాబట్టి, విసుగు పుడుతుంది కాబట్టి, ఈ మనకి మాటిమాటికి సూతుడు సౌనకాది మహామునులు ఇలా మాట్లాడుకుంటామే, వాళ్ళు ఏవో కథలు, పెట్ట కథలు అవి ఇవి చెప్తూ ఉండేవాళ్ళు. తత్వానికి విరుద్ధం కానటువంటి అవి పురాణాలు అయ్యాయి. వాటిలో చాలా వరకు అర్థవాదాలుగా ఉన్నాయి. వాటిని మనం నిజంగా జరిగాయా, చారిత్రకమా కాదా, సాక్ష్యం చూపించు అని మనం ఏకలేఖలు పీకాలని అంటే కుదరదు. పురాణం పురాయిది నవం కదా. ఆ మాటకొస్తే సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు వేదాన్ని తీసుకుని సృష్టి చేశాడు అన్నా, ఆ వచ్చినటువంటి అపౌరుషేయమైన వేదానికి పురాణమే మూలం అన్నటువంటిది విష్ణు పురాణంలో మనకి దొరుకుతుంది. ఆకరం వెతుక్కోవాలి, పరాశర మహర్షి ఇచ్చినటువంటి విష్ణు పురాణంలో. సరే, మళ్ళీ ఇక్కడికి వద్దాం. నేను అది సకృతిగా మాట్లాడాను పురాణం అన్న సంగతి. ఆ సత్రయాగం సుమారుగా 12 సంవత్సరాల పాటు జరిగింది. సీతాదేవిని 2వసారి పరిత్యాగం చేసి గంగానదీ తీరంలో వదిలిపెట్టి ఆవిడని మళ్ళీ ఒకసారి చూసిన ఈ మధ్య గ్యాప్ ఎంత అని అంటే 12 సంవత్సరాలు. రాముడు ఎందుకు ఏడ్చాడు అని అంటే మీకు నాకు జవాబు చెప్పాలి కదా అని ఏడ్చాట. తదాపి వీళ్ళు సత్రయాగం పూర్తి చేసుకుని తిరిగి వస్తే నా కులగురువైనటువంటి వశిష్ఠుడికి, రాజమాత అయినటువంటి కౌసల్యాదేవికి, అమ్మ కౌసల్యకు నా మొహం ఎలా చూపించేది? ఇది రాముడి బాధ. అలా బాధపడుతూనే ఆయన రాజ్య పరిపాలన చేశాడు. మరి దేనికి కట్టుబడ్డాడు అని అంటే, స్నేహం దయాంచ సౌఖ్యం చ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచెతో నాస్తి మే యథా. ఇది రాముని మాట. రాజుకి బంధువులంటే ప్రజలే కదా, దైహిక బంధువులు కాదుగా. లోకారాధనం కొరకు ఆరాధనాయ లోకస్య, స్నేహాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందా? విడుస్తాను. దయని విడిచిపెట్టాలా? వదులుకుంటాను. శరీర సౌఖ్యాన్ని ప్రక్కన పెట్టాలా? వదులుకుంటాను. దేనికోసం? ఆరాధనాయ లోకస్య. ఇదిగో ఈ ఒక్కదాని కోసం. మరి దాంపత్య ధర్మం కన్నా రాజధర్మం గొప్పది కదా, నిశితం కదా. ఇన్నింటినీ వదులుకోవటం కూడా ఆమోదయోగ్యం అవుతుంది అని రాముడు చేసినటువంటి ప్రతిజ్ఞ. అదిగో జరగబోయేటటువంటి సంవిధానాన్ని రామచంద్రుడు ఇక్కడ అనుకోకుండానే నిర్ణయించాడు. అదే నేను ఇందాక అన్నాను, భావి కథా సంవిధానానికి అగస్త్యుడు ఒక బీజావాపన చేస్తే రామచంద్రుడు దాన్ని ఇంకొంచెం ముందుకు నెట్టాడు అన్నాను నేను. ఇక ఇక్కడ
అర్జునుడు అనేటటువంటి ఒక చిత్రకారుడు గీసినటువంటి బొమ్మలు, రామాయణ కథ అంతా కూడాను ప్రదర్శనగా వీళ్ళు చూసుకుంటూ వస్తారు. అక్కడ సీతాలక్ష్మణులు, రామచంద్రుడు పరిహాసాలు ఆడుతూ ఉంటారు. అలా అలా చూస్తూ ఉండగా మాల్యవంతం మీద రామచంద్రుడు, అప్పటి సంగతి ఇది, సీతాపహరణం జరిగింది కదా, సీతావియోగంలో మాల్యవంతం మీద రాముడు ఎలా తల్లడిల్లుతూ ఉన్నాడో ఆ చిత్రం కనిపించింది. లక్ష్మణుడు అక్కడ వర్ణించి చెప్తున్నాడు, అమ్మా రాముడు ఇలా ఉన్నాడు, ఇలా ఏడ్చాడు, ఇలా పడిపోయాడు, అక్కడ మూర్ఛపోయాడు, నేను ఉపచారం చేయాల్సి వచ్చింది, ఒక పట్టాన ఆయన లేవలేదు, లేచాడు, మళ్ళీ మూర్ఛపోతున్నాడు, ఇలా చెప్తే ఆమె భరించలేకపోయింది. అది ఆ వర్ణన అంతా కూడా నా చెప్పడం, ఆ మాటలు అన్నీ కూడా బహుశా మనం కూడా అంతే, కష్ట సమయాన్ని గుర్తు చేసుకోవడానికి అంతగా ఇష్టపడంక అలసి సొలసినటువంటి సీతమ్మ రామచంద్రుడి ఒడిలో విశ్రమించింది. ఆ సందర్భంలో రాముడికి ప్రేమ లేదా? ఈ సీతాదేవి నా ఇంటి మహాలక్ష్మి, నా కంటికి చల్లదనాన్ని కలిగించేటటువంటి అమృతవర్షి, అమృతవర్తి నయనయో, ఇది రామచంద్రుడు అన్నటువంటి మాట. ఆవిడ ఇలా గొంతు చుట్టూతా చెయ్యి వేసిందిట. ఆ సందర్భంలో ఇదిగో ఈమె కరస్పర్శ చిక్కటి చందన రసాన్ని పట్టించుకున్నంత చల్లగా ఉంది, నా కంఠాన్ని చుట్టుకున్నటువంటి ఈమె చేయి ముత్యాల పేరులాగా చల్లగా ఉంది, మెత్తగా ఉంది. ఇలా భావిస్తూ అయం బాహు కంఠే శిశిరమసృణో మౌక్తిక సరహ కిమస్యాన ప్రేయో యది పరమసహ్యస్తు విరహ. ఈ మాట అన్నాడు రాముడు. విరహ అసహ్య, విరహం అసహ్యమైనటువంటిది, భరించలేనిది అన్నాడు. విరహం అన్నమాట ఎందుకు వచ్చింది ఆయన నోట్లోంచి ఆ సమయంలో? అప్పుడు ఉపస్థిత అన్నటువంటిది వెనక నుంచి వినపడింది. సో అర్థం ఏమయ్యింది అని అంటే విరహ దేవ ఉపస్థిత, ఇదిగో విరహం సిద్ధంగా ఉన్నది అన్నది అక్కడ వచ్చేసింది అన్నమాట. విరహం ఆసన్నమైనది అన్నటువంటి మాట అక్కడ పతాకాస్థానంగా ప్రయోగం జరిగింది. ఏ విరహాన్ని శ్రీరామచంద్రుడు భరించలేడో అదే వచ్చింది అన్నది భవభూతి ఇస్తున్నటువంటి ధ్వని. ఇక జరగాల్సిందంతా జరుగుతుంది. కర్తవ్యం ఎప్పుడైనా సరే క్షురస్య ధార, రేజర్స్ ఎడ్జ్ అన్నారు భవభూతి. దానికి రెండు ప్రక్కల పదును ఉంటుంది. ఇప్పుడు రాముడు మరి ఏం తలుచుకున్నాడు అని అంటే లోకాపవాదము అదంతా తెలిసిన తరువాత తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజును తలుచుకున్నాడు. ఆయన అగ్ని పరీక్ష, ఆ సమయం నిజంగా ఆయన ఆ దశరథుడికి ఆ అగ్ని పరీక్షలో ఎదుర్కొన్నటువంటి సమయంలో ఆయన స్థిరచిత్తం ఏమిటి అని అంటే కడుపును పుట్టినటువంటి కన్న కుమారుణ్ణి కూడా వదులుకున్నాడు. వదిలిన మరుక్షణం తన ప్రాణాన్ని కూడా వదులుకున్నాడు. దశరథ మహారాజు రాజధర్మాన్ని నిర్వర్తించడం కోసం ప్రాణాన్ని సైతం వదలగా లేనిది, నేను నా దాంపత్యాన్ని వదులుకుంటే ఏమి? బహుశా ఇది కామోసు రామచంద్రుడి లోకారాధన తత్పరత, ఇదే ఆయన లోకారాధన మహత్వం కూడా. ఆ తరువాత ఇక్కడ భవభూతి నాటకంలోని కథనంతా నేను అంకాల వారీగా చెప్పడం లేదు. కుశలవులు విద్యార్థులుగా వాల్మీకి ఆశ్రమంలో ప్రవేశిస్తారు. ఆ తరువాత వాళ్ళు అక్కడ నేర్చుకుంటూ ఉంటారు. అదే సమయంలో వాల్మీకి రామాయణంలోని శంభూక వధ ఇక్కడ 2వ అంకంలో జరుగుతుంది. ఆ 3వ అంకం ఉన్నదే అది మనం రామచంద్రుడిని అర్థం చేసుకోవడానికి పనికొచ్చేటటువంటి కథాఘట్టం. దానికి ఛాయాసీతాంకం అని పేరు. అపి గ్రావారోదిత్యపి దళతి వజ్రస్య హృదయం. రామకథ రాళ్లని కూడా కరిగిస్తుందిట.
శూన్యమైనటువంటి జనస్థానంలో రాముడు ఒంటరిగా సంచరించినప్పుడు బంగారు లేడిని అడ్డు పెట్టుకుని కదా పాపులు చేసినటువంటి పనులన్నీ జరిగాయి. ఆ పనుల వల్ల రాముడు అనుభవించిన కష్టాన్ని మనం తలుచుకుంటే కాదు, రాళ్ళు కూడా దుఃఖంతో కరిగిపోతాయిట. ఆఖరికి వజ్రాయుధానికి హృదయం అంటూ ఉంటే అది కూడా కరుగుతుందిట. అంత వేదన రామచంద్రుడు అనుభవించింది. మరి అయితే ఎవరన్నా అడిగారు అనుకోండి, రాముడు ఏడుస్తున్నాడు, మరి సీతాదేవిని వదిలేసుకున్నాను, నేను పరిత్యాగం చేశాను, అదిగో ఆ పెద్దోళ్ళందరికీ ఆ పెద్దవాళ్ళందరికీ నేను ఏం సమాధానం చెప్పాలి అన్నది నా బాధ అని మీతోనో నాతోనో ఆయన దిగివచ్చి మాట్లాడితే నేనైతే ఏమంటానంటే, నువ్వే కదయ్యా చేసుకున్నావు, బుద్ధిపూర్వకంగా నువ్వే చేసినటువంటి నిర్ణయం కదా, ఎందుకు ఏడుస్తావు ఇప్పుడు అటువంటి మాట. నిర్ణయం ఎవరిదైనా కానీ ఆ దుఃఖం దంపతులు ఇద్దరికీ కూడాను తప్పలేదు, ఉభయులకి తప్పలేదు. అది పరిత్యాగంలో పట్టరానటువంటి దుఃఖంతో భవభూతి సీతమ్మ గంగలో దూకింది. వాల్మీకి సీతమ్మ దూకలేదు, కానీ భవభూతి సీతమ్మ దూకింది. భూమాత సీతమ్మకు తల్లి కదా, గంగాదేవి కూడా, భాగీరథి కూడా సీతాదేవికి తల్లి, మాతృతుల్య. వీళ్ళిద్దరూ కలిసి సీతాదేవిని కాపాడుకుంటూ వచ్చారు. భవభూతి కల్పించినదేంటి అని అంటే, శంభూకవధ తరువాత దండకారణ్యంలో రామచంద్రుడు అలా తిరుగుతూ ఉంటే అదే సమయంలో సీతాదేవిని పైకి తీసుకొచ్చారు వీళ్ళిద్దరు. ఏం చేత అనంటే, క్షత్రియోచితమైనటువంటి జాత కర్మ ఒకటి కుశలవులకు జరగవలసి ఉన్నది. ఇప్పుడు దాన్ని మంగళ గ్రంథిని ముడివేయటం అని చెప్పి అంటారు. బహుశా ఉపనయనం అనుకుందాం, క్షత్రియోచితమైనటువంటి ఉపనయనం 12వ సంవత్సరంలో జరగాలి పిల్లలకి. ఇప్పటికీ ఉత్తర భారతదేశంలో అయితే మొదటి పుట్టినరోజు నాడు ఒక పట్టుదారం ముడేస్తారు, కాస్త కలవారైతే దానికి ఒక కాసు పెడతారు, బంగారు అనుకోండి, వెండి అనుకోండి, శక్త్యానుసారం, లేదా ఇప్పటి రూపాయి బిళ్ళ అనుకోండి. 12 సంవత్సరాలకు అది ఎంత పోగవుతుందో అది ఆ సమయంలో చేయవలసినటువంటి జాతకర్మకి, ఉత్సవానికి ఉపయోగపడుతుంది అని ఇప్పటికీ ఈనాటికి ఉత్తర భారతదేశంలో ఆ సంప్రదాయం ఉంది. అలానే దక్షిణ భారతంలో హిందువులలో మనకిది నాకైతే కనిపించలేదు, కానీ అంటే డబ్బులు దాచిపెట్టుకుంటున్నామేమో. కొన్ని అన్య మతాలలో సాలగ్రాహాన్ని చెప్పి ఇదే సంప్రదాయం కొంచెం రూపాంతరంగా ఉన్నది, చేసుకుంటున్నారు. సరే, దీనికోసం వాళ్ళిద్దరూ కూడాను పైకి తీసుకొచ్చారు సీతాదేవి. అయితే నదీ దేవతల ప్రభావం వల్ల సీతాదేవి మీకు నాకు కనిపించదు, ఆవిడికి మాత్రం మనం అందరం కనిపిస్తూ ఉంటాం. అందుకనే ఛాయా సీత, దాన్ని తస్కరిణీ విద్య అని చెప్పి అన్నారట. అర్థాత్ పంచవటి ప్రాంతానికి సీతారాములు మళ్ళీ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు అక్కడ సంచరిస్తూ ఉండగా ఆనాడెప్పుడో సీతాదేవి పెంచినటువంటి ఏనుగు గున్న ఒకటి ఇప్పుడు పెరిగి పెద్దయింది. దాని మీదకి ఇంకొక ఏనుగు కయ్యానికి కాలు దువ్వుతూ ఉందిట. సీతాదేవికి దుఃఖం కలిగింది. పెంచిన ఏనుగే అయినా సంతానంతో సమానమే కదా, అప్పుడు నాథా రక్షించు అని చెప్పి ఆవిడ అరుస్తుంది. ఆ మాట రాముడికి వినపడుతుంది, కంఠాన్ని గుర్తుపెడతాడు. ఇక దేశ కాల ఆవరణాలను తొలగించుకున్నటువంటి వాళ్ళ ప్రేమ ఈ సందర్భంలో తన్మయావస్థను చేరుకుంది. ఆర్యపుత్ర, నా పుత్రుణ్ణి కాపాడవా అన్నది సీతాదేవి. అప్పటికి సీతాదేవిని తలుచుకుని గాఢమైనటువంటి దుఃఖంలో ఉన్నటువంటి రాముడికి మూర్ఛ వచ్చింది.
సీతమ్మతో పాటుగా దేవత వస్తే చలికత్తె కూడా వస్తుందిగా. ఈ భాగీరథి నదితో పాటుగా, ఆ నదీమ తల్లితో పాటుగా ఇంకొంతమంది నదీ దేవతలు కూడా వచ్చారు. తమసా నది కూడా వచ్చింది. ఆవిడ కర్తవ్యం బోధించింది సీతమ్మకి. ప్రియ స్పర్శో హి పాణిస్తే తత్రైష నిరతోజన. అమ్మా, రాముడు మూర్ఛపోయాడు చూస్తున్నావు కదా, దాని నుంచి మేల్కొలపడానికి ఇంకొక మందంటూ ఏమీ లేదమ్మా, అదిగో నీ కరస్పర్శ మాత్రమే. ఒక్కసారి ఆయన్ని తాపు. ఇది తమసా నది చేసినటువంటి ఉద్బోధ. సీతమ్మ రాముడి హృదయాన్ని తాకిందట. ఇప్పుడు రాముడికి స్పృహ వచ్చింది, కానీ మళ్ళీ మూర్ఛ వస్తోంది. ఎందుకు వస్తోంది అని అంటే, సీతాదేవి కరస్పర్శను ఆయన గుర్తుపడుతున్నాడు, కానీ సీత కనిపించటం లేదే. ఇక్కడ రాముడి దుఃఖాన్ని మనం అర్థం చేసుకోవటానికి చదివి తీరవలసిందే, విని తీరవలసిందే, కొంచెం మనసుకి హృదయానికి పట్టించుకోవలసిందే. ఎలా గుర్తుపడతారు అసలు దంపతులు ఒకరి స్పర్శను ఒకళ్ళు? అంతఃకరణతత్వస్య దంపత్యో స్నేహ సంశ్రయ ఆనంద గ్రంథిరేకోయం అపత్యమితి కథ్యతే. ఇది భవభూతి ఇచ్చినటువంటి సూత్రవాక్యం. దంపతుల మధ్యన అన్ని విధాలైనటువంటి సుఖ దుఃఖాలు ఏముంటాయో అవన్నీ ఒక ఆకలి నిద్ర తప్ప, మిగిలిన వాటి అన్నిటికీ ఏంటి? అదిగో ఆ ముడియే కారణం. ఆ ముడేంటి అంటే ఆనంద గ్రంథి. అదేంటి అనంటే సంతతి. సంతానం అనే పేరిట గుర్తింపబడుతున్న ఆనంద గ్రంథి ఉన్నది కదా, దాని కారణంగానే వీరి జీవితంలో కలిగేటటువంటి అనుభవాలు, అనుభూతులు అన్నీ ఆధారపడతాయి. సాధకుడైనటువంటి వాడు వాటిని తన సాధనకి మెట్లుగా స్వీకరిస్తాడు. కాకుండా కొంచెం తక్కువ స్థాయిలో తన అంతఃకరణాన్ని అలా గడిపేసి పట్టుకుంటూ ఉన్నటువంటి వాడు లౌకికమైనటువంటి స్థాయిలోనే జీవితాన్ని వెళ్ళబుచ్చుతాడేమో బహుశా. ఇక్కడ రాముడికి తోడుగా వనదేవత ఒక ఆవిడ వచ్చింది. మాటలు పొడుస్తారు అన్నాను చూడండి. రాముడు మూర్ఛపోతున్నాడు కదా, సీతాదేవి కనపడడం లేదు. అబ్బో, నువ్వు చాలా ప్రేమించావు సీతాదేవిని. ఇంతగా ప్రేమించిన సీతను మహారాజా సంబోధన ఇది. అంతకుముందు ఆవిడ రామచంద్ర, రామభద్ర అని పిలిచేది. ఇప్పుడు ఏమంటోందనంటే మహారాజా అని మాట్లాడుతోంది. ఇంతగా ప్రేమించిన సీతను అర్థాంతరంగా ఆపింది. భావం ఏంటి? కఠోర గర్భని, ధర్మపత్నిని అడవుల్లో వదిలేసావు కదా, ఇంతకంటే నీకు అప్రతిష్ట ఏముంది? కారు అడవుల్లో సీతకు ఏ గతి పట్టిందో అని ఈ వనదేవత వాసందేవుడి పేరు ఆవిడ ఆపోతోంది. రాముడికి లేనటువంటి ఇది ఈమెకు ఉంటుందా? రాముడు ఏమన్నాడో తెలుసునా? కాకులో గద్దలో తినేసి ఉంటాయి. ఈ మాటని ముఖం తిప్పుకున్నాడు రాముడు. లోపల ఉన్నటువంటి దుఃఖం ఏ పాటిది అని అంటే పుటపాక ప్రతీకాశ అన్నారు. కుమ్ములో పెట్టినటువంటి దోసకాయ ఒకవేళ బాధపడితే దాని బాధను ఊహించండి ఎలా ఉంటుంది. మనం కదా మందులు తయారు చేసేటప్పుడు పుటం పెడతామే, ఒక పాత్రలో ద్రవ్యాన్ని పెట్టి, ఔషధ ద్రవ్యాన్ని మూత వేసేసి దాన్ని అలాగా వెచ్చబెడుతూ ఉంటామే. కాలుస్తాం అనకుండా వెచ్చబెడుతున్నాను అంటున్నానులేండి, కాలుస్తామే. ఆ లోపల ఉండేటటువంటి ద్రవ్యానికి ఎంత బాధ ఉంటుందో ఏమన్నా బయటపడి చెప్పుకోగలుగుతుందా? లేదు. వెలిగ్రక్కగలుగుతుందా? సాధ్యం కాదు.
ఆ లోపల ఉండేటటువంటి గుండె పగిలిపోతా, అది రాముడి బాధ. దాన్ని కదా భవభూతి వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే శాకుంతలంలో కాళిదాసు మాట ఇక్కడ తీసుకోవాలి. స్వసుఖ నిరభిలాష. రాముడు ఇప్పుడు అంటే దాన్ని తీసుకుంటే రాముడు ఇక్కడ అర్థమవుతాడన్నమాట. ఆమెతో మాట్లాడి కాకులకి గద్దలకి ఆహారం అయిపోయి ఉంటుందిలే అని చెప్పి మొహం తిప్పుకొని అయోధ్య వైపు తిరిగి మాట అంటున్నాడు రాముడు. పౌరజానపదులారా, మీ అభిమతానుసారం గడ్డి పరికను విసిరేసినట్లుగా సీతాదేవిని అడవిలో విడిచిపెట్టాను నేను. పశ్చాత్తాపం కూడా నాకు లేదు. చిరపరిచితాలైనటువంటి మృదు భావాలు ఏవేవో అవి అలా బయటకు వస్తూ నన్ను ఈరోజు ద్రవింపజేస్తున్నాయి. నేను దుఃఖాన్ని ఆపుకోలేకుండా ఉన్నాను, ఏడుస్తున్నాను. చక్రవర్తి అయినటువంటి వాడు గొంతెత్తి ఏడుస్తాడా, కళ్ళెమ్మడి నీళ్లు కారుస్తాడా అని నన్ను తప్పు పట్టకండి. మీ అభిమతానుసారమే నా సీతను, ధర్మపత్నిని గడ్డిపరికలాగా విసిరేశాను. నన్ను తప్పు పట్టకండి, నా ఎడల ప్రసన్నులు కండి. ఇది రాముడి దీన వచనాలు. 12 సంవత్సరాలు అయ్యాయి, ఇంకా ఏం చూసుకుని బతకాలి? ఆమె పేరు కూడా మరుగున పడిపోయినట్లుంది, మాత్రం ఇంకా బతికున్నాడు. ఇది రాముడి మాట. ఎన్నిసార్లు అంటాడో, ఈ దేహం ఇంకా పడిపోలేదు, రాముడు మాత్రం బతికున్నాడు, సీతాదేవి ఉన్నదో లేదో లెక్కలేనన్ని సార్లు అంటాడు. ఇక ఒక రకమైన విలాపము ప్రలాపంలాగా సాగుతుందన్నమాట. ఛాయాసీత కరస్పర్శ ఈయనకి లభించటం, ఇక్కడక్కడ కనిపిస్తున్నావు కానీ ఉన్నట్టున్నది కానీ నా మీద దయ రాలేదేంటి? ఎడతెరిపి లేని మంటల్లో మండిపోతున్నాను నేను. అంతరాత్మ చిన్న చీకట్లో కూరుకొని పోతున్నట్టుగా ఉంది. అంతటా మోహం ఆవరించిపోయింది నన్ను. ఏం చేసేది ఇప్పుడు? ఇది రాముడి ప్రలాపం. వాసంతి బెదిరిపోతుంది. ఆవిడ మాటికి ఓ సీత ఎక్కడున్నావు, ఇదిగో నీ నాథుడి స్థితిని చూడు, ఇలా అంటూ ఉంటుంది. సరే, ఈ సందర్భంలోనే భవభూతి ఏకోరస కరుణ ఏవా అనిపించారు. తమసా నదీమ తల్లి మాటల ద్వారా ఏకోరస కరుణ ఏవ నిమిత్త భేదా అని అన్నారు ఆయన. బ్రహ్మానంద సబ్రహ్మచారి అయినటువంటి రసం ఒక్కటే ప్రపంచంలో, అది కరుణం. నిమిత్త భేదం వల్ల మాత్రమే మిగిలినటువంటి పలు విధాలైనటువంటి రసాలుగా అది వివర్తాన్ని చెందుతూ ఉంటుంది అని చెప్పి అన్నారు. సరే, ఇది ఇలాగా సాగింది. ఈ అంకం ఇలా నడుస్తూ ఉండగా రాముడి మాటల్లో స్పృహ వస్తూ పోతూ ఉన్నదిగా. చివరికి నిలబడింది. సీతాదేవి లేదా? కళ నిజమా? కళ అయితే నేను నిద్రించట్లేదు కదా. సీతాదేవిని వదిలిపెట్టినటువంటి రాముడికి నిద్ర ఎక్కడిది? ఇది ఆయన పైకే అనుకుంటున్నటువంటి మాటలు. ఇంకా గుండె లోపలికి ఒక చాకు లాంటి దాన్ని దింపి దాన్ని అలా లోపల వదిలేస్తే అది ఎలా సలుపుతూ ఉంటుందో అంత బాధ దీని నుంచి నాకు ఎలా నివృత్తి అన్నటువంటిది రాముడి బాధ. సీతమ్మ కూడా ఇదే బాధ ఉన్నది. నన్ను ఇలా
వదిలిపెట్టాడా అని. రాముని ఈ దీన స్థితిని చూసినటువంటి సీతాదేవి కొంచెం ఊరడిల్లిందట. నా కష్టాలన్నిటికీ, ఇన్ని సంవత్సరాలుగా నేను పడిన కష్టాలన్నిటికీ వేతనం దొరికింది అనుకుందిట. ఏమిటి వేతనం అని అంటే, ఉత్ఖాతం ఇదానీం మే పరిత్యాగశల్యం ఆర్యపుత్రేణ. అంటే రాముడు ఈ బాధని చూస్తూ ఉంటే, మనకి వాల్మీకి రామాయణంలో ఛాయేవానుగత ఇలా చెప్తుంటారు చూడండి. సూర్యుని ఎడబాయనటువంటి వెలుగు సీతమ్మ, ఇలాంటి మాటలు ఉన్నాయే. అదిగో ఇందాక అనుకున్నటువంటి దంపత్యో స్నేహ సంశ్రయ, వాళ్ళిద్దరూ కూడాను ఒకే స్థాయిలో ఉన్నారు, ఒకే స్థితిలో ఉన్నారు అన్నటువంటిది మనకి తెలుస్తుంది. రాముని మనస్సులో నాకు స్థానం లేదు అని ఏమైనా పొరపాటున అనుకుందేమో సీతమ్మ, ఆ బాధ ఇక్కడ తీసేసినట్లు అయ్యిందన్నమాట. ఇక ఆ తర్వాత 4వ అంకం వచ్చింది. ఇక్కడ మళ్ళీ రాముడికి కొంచెం బాధ. క్లుప్తంగా ఏంటి అని అంటే, వశిష్ఠాదులంతా కూడాను వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వాళ్ళతో పాటుగా జనక మహారాజు కూడా వచ్చారు. సీతాపరిత్యాగం అయ్యింది అన్నటువంటి బాధలో జనక మహారాజు ఇంతకాలం ఆయన తపస్సుకి వెళ్ళిపోయాడు. ఇదిగో అందరూ కలిసి ఇప్పుడు వచ్చారు. సత్రయాగం అన్నాను చూడండి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారన్నమాట. ఆ రోజున శిష్ట అనధ్యయనము అంటారు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు పిల్లలకి సెలవిస్తారట వాళ్ళ రెగ్యులర్ స్టడీస్ నుంచి. అది శిష్టానధ్యయనము అన్నమాట. అయిన తర్వాత ఈ లవకుశులను పిలిచి రామాయణం గానం చేయమంటారు. ఎంతవరకు రామకథ అయ్యింది అని అంటే ఈ పిల్లలు చెప్తారు, సీతాదేవిని వదిలిపెట్టడం వరకు అయ్యింది అని చెప్తారు. అంతవరకే పాడతారు. ఈ మాట వినగానే జనక మహారాజుకు పట్టరానటువంటి కోపం వస్తుంది. ఇంకొకళ్ళు అయితే, జనకుడేం సామాన్యమైనటువంటి వాడా, యుద్ధమైనా చేసేవాడు, లేకపోతే శాపమైనా ఇచ్చుండేవాడు. ఈ రెండు చేయగలిగినటువంటి సామర్థ్యం జనకుడికి ఉన్నది కదా. కానీ ఆ సమయంలో వశిష్ఠాది మునుల సాంగత్య ప్రభావమేమో, ఎందుకనంటే వాళ్ళు సత్వం మూర్తీభవించినటువంటి వాళ్ళు. ఈ పిల్లల్ని చూడగానే, అందులోనూ లవుడు ముందొచ్చాడు, వాణ్ణి చూడగానే జటిది కురుతే దృష్టకోయం దృశోర్ అమృతాంజనం అని చెప్పి కౌసల్య అనుకుంటుంది. నా కంటికి ఈ పిల్లవాడిని చూడగానే అమృతాన్ని అద్దినట్లుగా ఉంది అనుకుంటుంది కౌసల్య. వారి ప్రభావమేమో, వశిష్ఠాదుల ప్రభావమేమో జనకుడు కొంచెం మిన్నకుంటాడు. బహుశా ఈ పిల్లవాడు శ్రీరాముని పుత్రభాండం కదా అన్నది జనకుడికి అక్కడ కలిగినటువంటి స్పృహ. అందుకనే మిన్నకుండిపోయాడు. ఆ పిల్లవాడిని ఏమని మందలిస్తాడు? జనాపవాదం వల్ల సీతాదేవిని వదిలిపెట్టాడు అని చెప్పాడు. జనాపవాదం అంటే ఏంటో లౌడికి తెలుసా అక్కడ? ఏమో. ఇక్కడ రామాయణంలో ప్రతి కాండలో కూడాను ఒక రాక్షసుడు, ఒక రాక్షసి ఉన్నారు. బాలకాండలో మొదలుపెట్టి తీసుకుందాం, సుందరకాండ దాకాను. ఉత్తరకాండలో కూడా రాక్షసులు ఉన్నారు. ఎవర్రా అనంటే మనమే, జనం అంతే. కృపణులమైనటువంటి జనులు ఏం మాట్లాడారో ఆ సందర్భంలో ఏం పూనిందో అది ఆసురతత్వం అన్నమాట, అంతే. అందుకని ఉత్తరకాండలో కూడాను రాక్షస మూలంగానే కథ ముందుకు నడిచింది అన్నది నాకు అనిపించేటటువంటి భావం. సత్వం లోపిస్తే కదా తమస్సు తన్నుకొస్తుంది. ఆ సమయంలో మరి అలానే జరిగింది. సరే, ఈ సమయంలో ఇప్పుడు అశ్వమేధం కోసం రాముడు సంకల్పించి ఉన్నాడుగా. ఆ యాగాశ్వం ఇక్కడికి వచ్చింది వాల్మీకి మహర్షి ఆశ్రమానికి.
పిల్లలందరూ ఏదో గుర్రం వచ్చింది అని చెప్పి హడావుడి చేస్తూ ఈ పెద్దవాళ్ళు ఉన్నటువంటి దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు అని అంటే లవుడి కోసం వచ్చారు. వాళ్ళ టీం లీడర్ అన్నమాట. లవుడిని లాక్కుని వెళ్ళిపోతారు. కొత్త జంతువుని చూడాలి కదా మరి. ఇప్పుడు లవకుశుల గురించినటువంటి కొన్ని మాటలు సమయాతీతం అవుతోందేమో, అంటే వాళ్ళ గురించి చెప్పడానికి నాకేమీ తోచక నేను ఈ కథ అంతా అల్లుకుంటూ చెప్పుకుంటూ వచ్చాను, ప్రస్తావన చేసుకుంటూ. అర్థాత్ నేను ప్రస్తావించి చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, ఉత్తరకాండ కానీ ఉత్తర రామచరితం కానీ దుఃఖభూయిష్టమే, కానీ దానిని మనం ఒక సాధనకు సందేశంగా తీసుకోదలుచుకుంటే తప్పనిసరిగా ఆదరణీయాలే అని. మరి రాముడు సుక్షత్రియుడైనటువంటి వాడు కదా. ఇక్కడి నుంచి చూడండి, లవకుశుల చిత్రణ కొంచెం మనకి పడుతుంది. ఆ గుర్రాన్ని చూశారు వాళ్ళు. విశ్వవిజేతలు కదా, అశ్వమేధాన్ని చేస్తారు. క్షత్రియుల్లో తమను పోలినటువంటి వారు లేరని నిరూపించటానికి కదా. ఇప్పుడు ఇక్కడ భవభూత అన్నటువంటి మాట ఏంటంటే, లవుడు స్ఫులింగావస్థలో ఉన్నట్ట, నివురుగప్పినటువంటి నిప్పులాగా ఉన్నట్ట. అది క్షత్ర తేజం. మరి అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి లవకుమారుడికి ఈ మాట మింగుడు పడలేదుట. ఏ మాట అంటే శ్రీరాముడి వీరఘోషణ మింగుడు పడలేదుట. ఎవరివనుకున్నారు ఈ వీరఘోషణ? 7 లోకాల్లోనూ దశకంఠుని కులాన్ని నిర్మూలించినటువంటి శ్రీరాముడికి ఎదురు నిలువగలిగిన వారు ఎవరున్నారు? ఇది జయఘోష. అక్కడ లవకుమారుడు మనస్సెందుకు ఒప్పుకోవట్లా ఆ గుర్రాన్ని చూసినప్పుడు? ఏమంటాడు తెలుసా? భో భో తత్ కిమ క్షత్రియ పృథివీ యదేవ ఉద్ఘోష్యతే అంటాడు. ఇంత పెద్దగా అరుస్తారు ఎందుకు? గోల్ వేస్తారు ఎందుకు? ఈ ఉద్ఘోషణం ఎందుకు? ఏం రాముడు తప్పితే లోకంలో క్షత్రియులే లేరా ఇక? ఇది లవుడు వేస్తున్నటువంటి ప్రశ్న. ఇంకా ఏమంటాడో తెలుసా? శ్రీరాముని పోలినటువంటి వీరులు లేకుంటే లేకపోవచ్చుగాక, భయం ఎందుకు? పలికి కయ్యానికి కాలు దువ్వుతాడన్నమాట. ఈ మాట భయం ఎందుకు అని చెప్పి పలికి కావలసికి కయ్యానికి కాలు దువ్వుతాడు లవుడు. మరి ఇందాకే అన్నాం కదా, అది శ్రీరాముని పుత్రభాండం. అలా కాకపోతే ఇంకో రకంగా దండం పెట్టి పక్కకి తప్పుకుంటాడా లవకుమారుడు ఏమైనా? ఆహా. కిరాతార్జునీయంలో భారవి ఒక మాట అన్నారు. ఏంటంటే, మేఘం గర్జిస్తుంది, గుహలో ఉండేటటువంటి సింహం కూడా గర్జిస్తుంది. ఆ మేఘ గర్జనకు ప్రతిగర్జనం చేస్తుంది సింహం. ఏ ఫలాన్ని అపేక్షించి గర్జిస్తుంది అంటే, తనకన్నా గొప్పవారు ఉన్నారన్నటువంటి విషయాన్ని అంగీకరించలేక సింహం ప్రతిగర్జన చేస్తుందన్నమాట. కిం అపేక్ష ఫలం పయోధరాన్ ధ్వనత ప్రార్థయతే మృగాధిప. ఇది భారవి అన్నటువంటి మాట. అలాగే లవకుమారుడు కూడాను రామచంద్రుడి సేన ఎవరితో పాటు వచ్చింది అని అంటే లక్ష్మణ కుమారుడితో పాటుగా వచ్చింది. దానికి అక్కడ లీడర్ చంద్రకేతు అన్నమాట. లక్ష్మణ కుమారుడు ఆయన. వాళ్ళ ఉద్ఘోషకి ఆయన ప్రతిఘోష చేస్తాడు. ఇక భవభూతి చిత్రణ ఇక్కడ మనం చదివి తీరాల్సిందే, తీరికగా చదువుకోవాల్సిందే. చంద్రకేతుడు ఇప్పుడు ఆశ్రమంలో ప్రవేశించాడు. లవకుమారుడు గుర్రం పట్టుకున్నాడు, తన అదుపులోకి తీసుకున్నాడు. ఇప్పుడు చంద్రకేతు వచ్చాడు. ఏషోహమేహి మామేవ తేజసి శామ్యతు అంటాడు చంద్రకేతువు. సుమంతుడు కూడా ఉన్నాడు తోడుగా, పెద్ద ఆయన. అక్కడ యుద్ధం చేయాలి. సైన్యం అంతా ఎందుకులే, మీరు ఆజ్ఞ ఇస్తే నేను ఆ పిల్లవాడితో తలపడతాను అంటాడు చంద్రకేతువు. మేము ఉభయలము తలపడతాం చాలు, సైన్యం అంతా ఇక్కడ యుద్ధం చేయటము ఘర్షణ పడటము అనవసరం అంటాడు. ఏమంటాడు చంద్రకేతువు? మాట చూడండి, రఘువంశ తేజం అంటే ఇది కామోసు. ఒక తేజస్సు వేరొక తేజస్సుతో తేజసి సామ్యతు, ఒక అగ్ని సమమైనటువంటి తేజస్సు మరొక తేజస్సుతోనే శమింపని
ఇంకో రకంగా కాదు, అలాగే బాగుంటుంది అన్నది చంద్రకేతువు మాట. మరి ఇది ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు, చంద్రకేతువు ఉన్నాడు, లవకుమారుడు ఉన్నారు. ఇక్కడ ఘట్టంలో ఈ ద్వయం ఉన్నదే, ఇది రామ లక్ష్మణ సంహృత తేజోయుగళం కదా. ఈ ధీరోద్ధత వీర ద్వంద్వం ఉన్నదే, అది ఉత్కంఠాభరితము అన్నది నాకు అనిపిస్తుంది. ఇక వాళ్ళిద్దరూ ఏదో కొంచెం పోరాడతారు. అయితే ముఖాముఖి నిలుచున్నప్పుడు ఏంటి అని అంటే శస్త్రాస్త్రాలు ఏదో అలా వేస్తున్నట్టుగా ఉంటారు, కానీ పరస్పరం ప్రేమానురాగాలు ప్రశంసాభావం మాత్రం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు అలాగా ఆ స్నేహభావం ఇద్దరిలోనూ కలగటానికి నిమిత్తం ఏంటి అని అంటే మేబీ మియర్ కోఇన్సిడెన్స్ అయితే కావచ్చు, జన్మాంతర సంబంధం కావచ్చు, గుణాతిశయం కావచ్చు. ఈ క్షణంలో సుమంత్రుడికి తట్టిందట, బహుశా ఈ పిల్లవాడు ఏమైనా రఘువంశోద్దీపకుడా అని అనిపించిందిట. ఏ కారణం లేకుండానే ఏర్పడేటటువంటి స్నేహము పక్షపాతము అంటే వల్లమాలిన ప్రేమ అది చాలా గొప్పది. స్నేహం అనే దారం ఉన్నదే, అది భూతముల అంతరంగాన్ని, భూతాలంటే మీరు నేను, మన అంతరంగాలని కట్టిపడేస్తుంది అన్నటువంటిది భావం. ఇక్కడ వాళ్ళిద్దరి మనశరీరాలట పూచిన కడిమి పూలల్లాగా పులకాంకురితాలైపోయి పరస్పరం ఆలింగనం చేసుకోవాలి అని కోరుకుంటున్నాయట. యుద్ధం చేస్తున్నారు కానీ ఒక కౌగిలింతను వాళ్ళు ఇద్దరు కోరుకుంటూ ఉన్నారు. సరే, ఆ సమయంలో మరి లవకుమారుడికి పాదచారి కదా, చంద్రకేతువు రాజధాని నుంచి వచ్చాడు, ఆయన రథం మీద ఉన్నాడు. సుమంత్రుడితోటి ఇంకా అంటూ ఉన్నాడు, నేను రథం నుంచి దిగి యుద్ధం చేస్తాను అని అంటే సుమంత్రుడు అనుకుంటాడు, ఇప్పుడు ఆ తేజస్సు చూస్తే అది రఘువంశోద్దీపకమే. చంద్రకేతువు మాట్లాడుతూ ఉన్నటువంటిది కూడా ఏం హి రఘుసింహానాం వర చారిత్ర పద్ధతి అని సుమంత్రుడు అనుకుంటాడు. రథం నుంచి దిగి పాదచారి అయి తలపడతాను అంటున్నాడు. ఇది సంగ్రామ ధర్మం, న్యాయ మార్గం. రఘువంశ మహారాజులు కాకపోతే మరొకరు ఎలా మాట్లాడగలరు ఈ మాట? ఇలా సుమంత్రుడు అనుకున్నాడు. ఇక ఆ తరువాత అక్కడ కొంచెం చిన్న చిన్న మాటలు అవుతూ ఉండగా వీళ్ళు ఏమైనా చిన్నపిల్లలా అంటే చిన్నపిల్లలే. లవుడు కూడా రథాన్ని అధిరోహించి యుద్ధం చేయమని చంద్రకేతువు ఆ ముందు వెనకలుగా కోరతాడు. దానికి ఈయన ఒప్పుకో, అది ఇది మాట్లాడతాడు. రామచంద్రుని లోకోత్తర గుణాలను ఎవరు పూజించరు అని ప్రశ్నిస్తూనే సప్తలోకైక వీరుడని కదా యాగాశ్వ రక్షకులు మాట్లాడారు, 7 లోకాల్లో కూడాను ఎదురులేని వాడని కదా. లవుడిలోని క్షత్రియ రక్తం ఇప్పుడు ఉప్పొంగిందిట. ఒక ధర్మ సూక్ష్మాన్ని ఆ చిన్న పిల్లవాడు అడుగుతున్నాడు. రామచంద్రుడు రాజర్షి, ధర్మాత్ముడు కదా, ప్రజలను దర్పంతో పాలించడు కదా, మరి ప్రజలు కూడా రామరాజ్యంలో దర్పంతో వ్యవహరించరు కదా. మరి ఈ రాక్షస వచనానికి మీ రామరాజ్యంలో అవకాశం ఎలా ఏర్పడింది? ఇది లవుడు అడిగినటువంటి ప్రశ్న. దీన్నే నేను ఇందాక ప్రస్తావన చేశాను. ఉన్మత్తులైనటువంటి వాడు, దృప్తుడైనటువంటి వాడు మాట్లాడే మాట రాక్షస వచనమే అన్నది పెద్దల అభిప్రాయం. వాళ్ళే అంటారు కదా, వాక్కు ధేనువు అన్నారు. దేనినైనా తీరుస్తుంది సత్వంతో నిండినటువంటి వాక్కు. ఇక ఆ తరువాత ఇది ఇలా సాగుతూ ఉండగా ఆకాశంలోంచి విద్యాధరులంతా కూడాను దీన్ని వర్ణిస్తూ ఉంటారు. నాటకంలో నాటకం అన్నమాట.
ఇక రామచంద్రుడు వచ్చాడు. ఎదుట ఉన్నటువంటిది రామచంద్రుడే అని తెలుసుకున్నటువంటి లవుడికి కలిగిన భావం, ఈరోజు ఎంత సుదినము అనుకున్నాడు. రాముడు అనుకున్నట్ట, సూర్యుడు ప్రకాశిస్తే సూర్యకాంత శిల అగ్నిని వెలిగ్రొక్కుతుంది, ఈ పిల్లవాడు ఇలాగే ఉన్నాడు అని లవకుమారుడి సాహసాన్ని అభినందిస్తాడు. ఆయన ఇద్దరిని, చంద్రకేతువుని లవుడిని, మేము ఈ అస్త్రాలని ఉపసంహరించండి అని ఆదేశిస్తాడు. ఆ సమయంలో చంద్రకేతువు కోరిన కోరిక ఏంటి అని అంటే, నన్ను ఒక్కడిని కాదు నువ్వు కౌగిలించుకోవటం, ఇదిగో ఈ లవుడు నాకు మిత్రుడయ్యాడు, నాకు తండ్రివి, నా మిత్రుడికి కూడా నువ్వు తండ్రితో సమానం, ఆ లవుణ్ణి కూడా ఒక్కసారి కౌగిలించుకోవా అని అడిగాడు చంద్రకేతు. ఈ మధ్యలో అస్త్రాలని ఉపసంహరింపమన్నాడు కదా, లవుడు వేసి ఉన్నటువంటిది జృంభకాస్త్రం. ఈ అస్త్రం రఘువంశ రాజులకు తప్ప మరొకరికి సాధ్యపడలేదు ఇప్పటిదాకా. నేనెవరికీ చెప్పలేదే. సీతమ్మ గర్భంతో ఉన్నప్పుడు గర్భస్థమైన పిండం రెండుగా ఉన్నది అని నాకు తెలిసింది, అప్పుడు అలా తాకాను, అప్పుడు మాత్రమే కదా నేను జృంభకాస్త్రాలని స్మరించాను, ఇక మిగతా నేను ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదే. వాల్మీకి మహర్షి ఇచ్చాడు అనుకున్నా, విశ్వామిత్రుడి దగ్గర నుంచి కదా ఇవి వచ్చాయి. రాముడికి ఒక సందేహం వచ్చింది. ఇప్పుడు సందేహం ఏంటి అన్నది మీకు స్ఫురిస్తూ ఉన్నది. ఇక లవుడు ఎదురొస్తాడన్నమాట రాముడికి. లవుణ్ణి చూస్తే వీరోరస కిమయమేత్యుత దర్పయేవా, వాడు నడి చూస్తూ ఉంటేట వీరరసం కదిలి వస్తున్నట్లుందిట. రాముడు ఇలా అనుకున్నాడు, క్షత్రియ ధర్మమే కదిలి వస్తున్నది, రూపం ధరించి వస్తున్నది అనుకున్నాడు. ఇక ఈ సమయంలో కుశుడు ప్రవేశించాడు. కుశుడి కంఠధ్వని విన్నాడు. ఇంద్రనీలమణి కాంతి వంటి శరీరాన్ని రామచంద్రుడు చూశాడు. లవకుమారుడి కంటే విరోధత ప్రవృత్తి కుశుడిలో 2 ఆకులు ఎక్కువే ఉందిట. ఈయన రామాయణ కథానాయకుడు, బ్రహ్మకోశాన్ని రక్షిస్తూ ఉన్నటువంటి వాడు, ఇదిగో ఈయన పట్ల కొంచెం వినయంగా ఉండు అని చెవిలో ఊతాడు లవుడు. ఎవరికి? కుశుడికి. ఈ సందర్భంలో బాగుందిలే కానీ రాముడితో మనకేంటి సంబంధం, శ్రీరాముడిని కలుసుకోవాలంటున్నావు, ఏం సంబంధం ఆయనకి, ఆయనతో మనకేంటి సంబంధం, మనకేంటి నిమిత్తం? ఇది కుశుని ప్రశ్న. చంద్రకేతువు ముందుకు వచ్చాడు. అతన్ని, ఆ పిల్లాడిని చూపించి లవుడు అన్నాడు, చంద్రకేతువు మనకి మిత్రుడు, అతనికి పూజ్యుడు కదా, మరి రాముడు గురుస్థానంలో ఉన్నాడు కదా, మన స్నేహ తండ్రి మనకి ఆదరణీయుడే కదా, కాసేపు అలా అనుకోరాదా? ఇది లవుడు అన్నటువంటి మాట. సరే వచ్చాడు. రాముడిని చూడగానే స్థానే రామాయణ కవిర్ దేవీం వాచం అవీవృధత్, ఇది కుశుని మాట. ఓహో, ఏమీ ప్రసన్న గంభీరాకృతి, ఏమీ తేజం, రామచంద్రుడి తేజం. అందుకే కదా రామాయణ కవి, మా గురువు అయినటువంటి వాల్మీకి వాగ్దేవిని ఈ మహాపురుషుని యందు పెంపొందింపజేసి తాను కృతార్థుడయ్యాడు. ఇలా అన్నాడు కుశుడు అనుకున్నాడు. కుశుణ్ణి చూడగానే కూడా రాముడి హృదయం ఉప్పొంగింది. ఏమనుకున్నాడంటే, అంగాదంగా శృత ఇవా, నా దేహ ధాతువులలో సారమైనటువంటిది ఏదున్నదో అది నా శరీరం నుంచి బయటకు వచ్చి ఇలా ముద్ద కట్టి
ఇలా రూపం తీసుకుని ఎట్ట ఎదుట నిలబడినట్లున్నదే అన్నది రాముడి మాట. ఇక్కడ అంగాదంగాత్ సంభవసి అని శృతి అంటుంది. ఆ మాటే భవభూతి ఇక్కడ ప్రస్తావన చేశారు. ఇంకా ఆయన దగ్గరికి తీసుకున్నాడు పిల్లల్ని. ఆ కౌగిలింత ఎలా ఉన్నది అని అంటే చల్లటి హిమస్యూతంలాగా ఉందిట. మరి పుత్రగాత్ర పరిష్వంగం కదా. పిల్లలిద్దరూ నా వాళ్ళు అని రాముడికి తెలియదు, కానీ అంతఃకరణం మాత్రం ఆ స్పర్శను గుర్తిస్తూ ఉంది. ఇది అక్కడ భవభూతి ఇచ్చినటువంటి చిత్రం. ఇక వాళ్ళని అలా పొదివి పట్టుకుని ఇందాక నేను ప్రస్తావన చేసినటువంటి జృంభకాస్త్ర ప్రయోగాన్ని కూడాను ఒకసారి అనుకుని రాముడు మళ్ళీ కొంచెం అశ్రువులని రాలుస్తాడు. సీతాదేవి లేని రామునికి దుఃఖమే కదా మిగిలింది. ఇక మిగతా జగత్ అంతా కూడా ఏమున్నదో అది అరణ్యంతో సమానం. దేనికైనా అంతమున్నది, కానీ ఈ వియోగానికేమో అంతం లేదు. ఇలా అనుకుంటూ ఆయన ఖిన్నుడైపోతాడు. కుశుడు దీన్ని వాత్స్యంగా అంటాడు. లవుడు నిష్ఠురోక్తులు పలుకుతూ ఉంటే ఆ లవుడుని ఇప్పుడు కుశుడు మందలిస్తాడు. రాముడితో మనకేం పని అని ప్రశ్నించినటువంటి కుశుడు రామాయణం చదవనటువంటి వాళ్ళు అడిగినట్లుగా అడుగుతావేంటి, రాముడు ఎందుకు ఏడుస్తున్నాడు, దుఃఖిస్తాడని నువ్వు అడగొచ్చా చెప్పు. ఇది ఈ పిల్లలు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి సంభాషణ. మరి ఈ పిల్లలకి ఎంత మానసిక పరిపక్వత వాల్మీకి మహర్షి శిక్షణలో ఆ సత్వసంపన్నమైనటువంటి వాతావరణంలో కలిగి ఉండకపోతే ఇంత పరాక్రమాన్ని ప్రదర్శిస్తారు, ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఆశ్చర్యం అనిపిస్తుంది. సరే, అయిన తరువాత ఇందాక అన్నాను చూడండి, ఇంకా రాముడు బతికున్నాడు అని. ఆ ప్రశ్న ఎన్నిసార్లు రాముడి మనస్సులో ఉదయించింది అన్నది చెప్పలేం. ఇప్పుడు కూడా అంటాడు ఆయన, ఇంత జరిగిన తరువాత కూడా నా ప్రాణం మిగిలే ఉంది. ఇప్పుడు ఇక జనక మహారాజు వస్తున్నాడని ఒక మాట రాముడికి ఇప్పుడు వినపడింది. వాళ్ళు ఇందాకే వచ్చారుగా, ఆశ్రమ ప్రవేశం చేశారుగా, ఇంకా ఎదురు పడలేదు. జనకుడు వస్తున్న మాట వినగానే ఒక కంచి తీసుకుని కొడితే మనకి ఎంత బాధ కలుగుతుందో, పోలిక చెప్పాలంటే ఒక వజ్రాయుధంతో కొడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ రాముడికి కలిగింది. ఏ ముఖం పెట్టుకుని నేను జనకుడి దగ్గరకు వెళ్ళను, ఆయన్ని ఎదుర్కోను, ఇది రాముడికి కలిగినటువంటి వేదన. అయినా సరే సహిస్తూనే వచ్చాడు. ఇదిగో ఈ సందర్భంలోనే ఇక వాల్మీకి మహర్షి ఆజ్ఞ ప్రకారం చరాచర భూత గ్రామాలన్నీ కూడా అక్కడ సమావేశమైనాయిట. అక్కడ ఒక ప్రయోగం జరుగుతుంది. ఏమిట్రా ప్రయోగం అని అంటే ఏం లేదు, సీతాదేవి గంగలోకి ప్రవేశించింది అన్నటువంటి మాట ఒకటి ఆ వెనకాల నుంచి వినపడుతుందన్నమాట. అది భవభూతి చేసినటువంటి ప్రయోగం. ఇక రాముడికి దేశకాల భేద యవనిక మనస్సులోంచి జారిపోయిందిట. ఆయన ఎక్కడున్నాడో ఆయనకే తెలియట్లేదు, అలా నిలబడి ఉన్నాడు. లక్ష్మణస్వామి ఇప్పుడు అంటే నాటకంలాగా ఇక్కడ జరుగుతోంది. అందులో భాగంగా లక్ష్మణస్వామి వచ్చాడు. లవకుశులు ఇద్దరినీ కూడా చూశాడు. చూసి రాముడి కాళ్ళ మీద పడి, ఆర్య అన్న, రఘువంశం చిగురించింది చూడు అన్నట్ట. రాముడికి ఇప్పుడు కొంచెం ఊరట కలిగింది. ఇక
ఇక ఏమవుతుంది అని అంటే మధ్యలో కొంత సంభాషణ అయిన తరువాత బాలకాండలో సీతా కళ్యాణం అవుతున్నప్పుడు జనకుడు చెప్పిన మాట ఏంటి? ఇయం సీత మమ సుత సహధర్మచరితవా అని కదా అన్నాడు. దశరథుడు ఎంతటి ఆదరణీయుడో జనక మహారాజు కూడా మరి రామచంద్రుడికి అంతే ఆదరణీయుడు కావాలి కదా. మరి దీన్ని ఎందుకు పట్టుకోలేదు శ్రీరామచంద్రుడు అంటే రాజధర్మాన్ని అనుష్ఠించటమే అన్నటువంటిది మనకు వస్తూ ఉన్నటువంటి జవాబు అన్నమాట. ప్రతి సందర్భంలో రాముడి దుఃఖాన్ని వివరిస్తూనే ఆయన రాజధర్మానికి తన కర్తవ్య పాలనని అంతగా ఆచరించాడు అన్నది, అనుష్ఠించాడు అన్నది చెప్తారు. కేవలం ఆచరణ మాత్రం కాదు, అది అనుష్ఠానం అన్నమాట. ఏ సందర్భంలోనూ నిమిష మాత్రం కూడాను దాన్ని వదులుకోలేనటువంటి దృఢ నిష్ఠ, దాన్ని చూపించటమే రఘువీరుడైనటువంటి రామచంద్రుడి ధర్మోద్ధత. దానికోసమే అన్నమాట. భూమాత ఎప్పుడు పరితపించిందిట, దానికోసమే కదా రాముడిలా నిలబడ్డాడు. నా ప్రమాణీకృత పాణిర్బాల్యే బాలేన పీడిత నా జనక నా అగ్ని నా వృత్తి నా సంతతి. సీతాదేవికి అగ్ని పరీక్షలు జరిగాయి కదా, నన్ను పట్టించుకోలేదు. భూమాతనైనటువంటి నన్ను, ఆ సీతమ్మకి కన్న తల్లినైనటువంటి నన్ను లెక్క పెట్టలేదు. నన్నైనా స్మరించి ఉండొచ్చు కదా పరిత్యాగం చేసేటప్పుడు. నా జనక మహారాజునైనా, జనకుడైన సామాన్యుడా, యజ్ఞవల్క్యుడి శిష్యుడైన ఆయన్నైనా స్మరించుకోలేదే. అప్పుడెప్పుడు అగ్ని సాక్ష్యం ఇచ్చింది కదా, నా అగ్నినైనా స్మరించుకోలేదే. సరే, నా వృత్తి సీతాదేవి ప్రవర్తన కనపడుతూనే ఉన్నది కదా. నా సంతతి వంశమా, ఇరు వంశాలు కూడా కదాపి సీతాదేవి వంశం పాలలాంటిది కదా, దాన్నైనా వంశ చరితాన్నైనా తలచకుండా సీతా పరిత్యాగం చేశాడే. ఎంతగా రాజధర్మాన్ని ఆయన అనుష్ఠించాడు అని భూమాత ఇక్కడ ఖేదపడింది. అయితే రామనామాన్ని ఉచ్చరించగానే సీతాదేవి హృదయం ద్రవించిపోయింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు పైకొచ్చారు. భవభూతి కథలో లవకుశుల దగ్గర సీతమ్మ లేదు. లవకుశుల వాల్మీకి ఆశ్రమంలో ఉన్నారు, సీతాదేవి తల్లుల దగ్గర ఉన్నది. వాళ్ళందరూ ఇప్పుడు పైకి వచ్చారన్నమాట. ఇందాక మనం పంచవటి దగ్గరికి రాముడు వచ్చాడు అనుకున్న సందర్భంలో ఇదంతా కోయిన్సిడెన్స్ గా, సైమల్టేనియస్ గా జరిగింది. సరే, ఇక అమ్మా నన్ను నీలో కలిపేసుకోవా అని ప్రార్థిస్తుంది. వాల్మీకంలో లాగే భూమాత ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఏంటి అని అంటే అక్కడ ఒక సభ లాంటిది అనుకుందాం, అలాంటిది జరిగింది. ఇక అరుంధతీదేవి తన కోడలు సీతాదేవి పట్ల ఎలా అయితే ప్రవర్తించిందో, అరుంధతికి సీతాదేవి కోడలు ఎలా అయ్యింది అని అంటే భావన చేత. శివానుధ్యాన పరురాలవై సీతాదేవిని కాపాడాలి అని కదా నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఎవరిచ్చారు ఈ ఆజ్ఞ అనంటే రాముడే ఇచ్చాట. ఎప్పుడు ఇచ్చాడు అనంటే చిత్ర ప్రదర్శన సమయంలో ఇచ్చాట. పూర్ణ గర్భవతికి తల్లి ఆదరణ ఉంటే గుక్కెడు నీళ్లు తాగి బతుకొచ్చుట, అది ఇక్కడ సారం. సీతాదేవి అలాగే గడిపింది 12 సంవత్సరాలు కూడాను. ఇక ఈ సందర్భంలో అరుంధతి ఇప్పుడు మాట్లాడుతోంది. పౌరజానపదులారా వినండి, ఈ సీతాదేవి గంగాదేవి భూమాతల ప్రశంసలు అందుకున్నది. నేను ప్రశంసిస్తాను. అగ్నిదేవుడు పరిశుద్ధురాలైనటువంటి సీతాదేవినే లోకానికి ప్రసాదించాడు, సమర్పించాడు. బ్రహ్మాది దేవతలంతా కూడా ఆమె శీలాన్ని స్తుతించారు. సూర్యవంశ రాజుల కోడలీమె, దేవయజన సంభవ అయినటువంటి ఈమె అతి పవిత్ర.
అరుంధతి ఆజ్ఞ వేసింది ఇక్కడ భవభూతి రామకథలో, రామభద్ర ఈమెను దేవేరిగా నీవు స్వీకరించవలసింది, ఇక దీనికి తిరుగులేదు. ఇక్కడ ధర్మ నిర్ణయం చేసినటువంటి వాళ్ళు, రామచంద్రుడికి ఆజ్ఞ ఇచ్చినటువంటి వాళ్ళు, రాముని నిలబెట్టినటువంటి వాళ్ళు అందరూ కూడాను స్త్రీలే, తల్లులే. బంగారు సీత స్థానంలో నిజమైనటువంటి సీతను కూర్చోబెట్టి అశ్వమేధం పూర్తి చేయమని ఆర్డర్ వేసింది. ధర్మమూర్తులైనటువంటి స్త్రీల చేతిలో జరిగినటువంటి నిర్ణయం అన్నమాట ఇది. ఇంతకాలం రాముడు ఎందుకు, నా ప్రాణం ఇంకా పోలేదని ఉన్నాడు కదా, ఎందుకు నిలబడ్డాడు అని అంటే ఈ సమయం కోసమే నిలబడ్డాడు అని భవభూతి తాత్పర్యం. ఉపనయనం జరిగింది, అది పూర్తి చేయమని చెప్పి అరుంధతి ఆవిడ వెళ్ళిపోతుంది. ఆ తరువాత కథ సుఖాంతం అయ్యింది. ఇక నలుగురు అన్నదమ్ములకి ఇద్దరేసి పిల్లలు కదా కలిగారు, వాళ్ళందరికీ కూడా పట్టాభిషేకం చేశారు. ఈ కథని మనం వాల్మీకి రామాయణంతో సమన్వయం చేసుకుంటూ చదువుకుంటే సీతారాముల మనస్థితులేంటి, వాళ్ళ సత్వం ఏపాటిది, ఎంతటిది అన్నది మనకి స్ఫురణకు వస్తుంది. ఏ కష్ట సమయంలోనైనా నిలబడి ఉండటం ఎలాగా, లౌకికంలో కానీ పారలౌకికంలో కానీ, ఇహంలో కానీ పరమున్నదనుకుంటే ఆ పరంలో కానీ అది తెలుస్తుంది. ఇక ఈ పిల్లలందరికీ కూడాను ఆయా రాజ్యాలు ఇచ్చి పట్టాభిషేకం చేశారు. ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ మనదే, గాంధార రాజ్యం అది ఇచ్చారు. ఇప్పటి పాకిస్తాన్, గాంధార దేశంలో తక్షశిల, పుష్కలావతి అవి రెండు కూడాను మనవే. రావల్పిండి అలానే లాహోరు ఇవి రెండు మనవే. ఇక ఇప్పటి ఉత్తరప్రదేశ్ ఉంది చూడండి, ఆ ఉత్తరప్రదేశ్లో బుందేల్ఖండ్ అన్న ప్రాంతం ఉన్నదే అదొకటి, మాల్వా అన్నటువంటి ప్రాంతం ఒకటి. ఇవన్నీ కూడాను ఈ రఘువంశ కులదీపకులైనటువంటి 8 మంది పిల్లలకి వాళ్ళు పంచి ఇచ్చారు. ఆ తరువాత అవతార పరిసమాప్తి. ఇక ఇంతసేపు నేను ఏం మాట్లాడానో కానీ కుసుని రాజ్యపాలన గురించి రఘువంశంలో విస్తారంగా ఉన్నది. ఇక ఆయన కుముద్వతీదేవిని వివాహం ఆడటం, సంతానం కలగటం, అగ్నివర్ణుడి పరిపాలన దాకా కూడాను రఘువంశ రాజులు ఎలా సామ్రాజ్యాన్ని పరిపాలించారు, ధర్మాన్ని ఎలా నిలబెట్టారు అన్నటువంటిదంతా కూడాను మనం రఘువంశంలో పరామర్శించుకోవాలి. కుసుడు రాజ్యపాలన ఎలా చేశాడు అనంటే ఒక్కటే మాట చెప్పి ఆగిపోతాను. రామచంద్రుడు ఎలా అయితే పరిపాలన చేశాడో ఆ రామునికి ధీటైనటువంటి వాడుగా, ధీటైన చక్రవర్తిగా కుశ మహారాజు పరిపాలన సాగింది. ఇదొక్కటే భరతవాక్యం. ఈ సందర్భానికి నన్ను మాట్లాడమన్నటువంటి అంశానికి మంగళాచరణం ఇది ఏమిటి అనంటే, అంతా కూడాను రామకథ అంతా కూడాను ముందు అన్నట్టుగా ఏ కష్టాన్నైనా తట్టుకోవడానికి, ఏ సుఖాన్నైనా కూడాను నిర్లిప్తంగా స్వీకరించడానికి మనకి కావలసినటువంటి స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే యావత్ స్థాస్యంతి గిరయః సరితస్య మహీతలే. కొండలు, నదులు ఎంతకాలం ఉంటాయో రామకథ అంతకాలం ఉంటుంది. రాముడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఇది